అమెరికాలో ప్రభుత్వ షట్ డౌన్ కు తెరపడింది. షట్ డౌన్ ముగింపు బిల్లును 222 నుండి 209 ఓట్ల తేడాతో యుఎస్ కాంగ్రెస్ ఆమోదించింది. ఆ తర్వాత బిల్లును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు సభ పంపింది. జనవరి 2026 వరకు ప్రభుత్వ నిధులను ఈ బిల్లు ద్వారా సమకూర్చనున్నారు. దీని ద్వారా చట్టసభ సభ్యులు దీర్ఘకాలిక బడ్జెట్ ఒప్పందంపై చర్చలు జరపడానికి సమయం కూడా దొరకనుంది. షట్ డౌన్ ముగింపు బిల్లుపై ట్రంప్ సంతకం కూడా చేశారు. అమెరికాలో మొత్తం మీదుగా 43 రోజుల పాటు షట్ డౌన్ కొనసాగింది. నిధుల బిల్లుపై చర్చను ముగించి తదుపరి పరిశీలనకు తరలించడానికి సెనెట్ లో కనీసం 60 ఓట్ల మద్దతు అవసరం. ఈ కీలక ఓటింగ్ లో 8 మంది డెమోక్రటిక్ సెనేటర్లు తమ పార్టీ వైఖరికి భిన్నంగా రిపబ్లికన్ కు మద్దతుగా ఓటు వేశారు. దీంతో బిల్లుకు అవసరమైన మెజారిటీ లభించి ఆమోదం పొందింది. అయితే సెనెట్ డెమోక్రటిక్ నేత చక్ షుమోర్ సహా పలువురు సీనియర్ డెమోక్రాట్లు ఈ ఒప్పందాన్ని వ్యతిరేకించారు. ఇక దీర్ఘకాలిక బడ్జెట్ అలాగే ఒబామా కేర్ లాంటి వాటిపై కూడా సెనెట్ లో చర్చించనున్నారు.